అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్నగారు ఒక సినిమాలో వేయించారు భలే మాస్టర్ అని. ఓకే. ఎన్టీ రామారావు ఎంత గారు. ఏజ్ మీద అప్పుడు? అప్పుడు నేను 6th స్టాండర్డ్ ఏదో ఓకే. చదువుతున్నాను అంతే. 6th. ఓకే. అప్పుడు నన్ను వేయించారు అందులో. అదేదో పిల్లలు ట్యూషన్ చెప్తున్నది రామారావు గారితో అది వేశారు. ఆ తర్వాత నేను కెమెరామెన్గా ఒక తమిళ సినిమా చేస్తూ అందులో ఏదో చిన్న వేషం ఆ డైరెక్టర్ గారు ఇష్టపడి వేయించారు అది. ఓకే. నాకు వేరే వేషాల మీద ఇది లేదు కానీ తర్వాత చాలా రోజుల తర్వాత నాకు పుల్లారావు గారు అని ఒక మిత్రుడు ఉన్నారు, కో డైరెక్టర్ గారు, ఓకే. వివి వినాయక్ గారి కో డైరెక్టర్ గారు. ఆయన ఇలా పిలిపించి ఖైదీ 150లో చిన్న వేషం ఉంది, మీడియా పర్సన్ వేషం, అది నువ్వు చేస్తే బాగుంటుంది మీరంటే ఒక్క రోజు వర్క్ కదా అని వెళ్ళి చేశాను. వకీల్ సాబ్లో కూడా జడ్జి రోల్ వకీల్ సాబ్లో తర్వాత అది మా వేణు శ్రీరామ్ గారు నన్ను ఫేస్బుక్లో చూసి ఆయన మా ఎంసీఏ అనే సినిమాకి, ఓకే, అందులో జగ్గి వాసుదేవన్ గారు లాంటి ఒక క్యారెక్టర్ అనమాట. ఓకే. సో గడ్డం అదంతా బాగుంది అని చెప్పి ఆయన దానికోసం పిలిపించి చేయించారు ఒక్కరోజు వేషం. ఆ వేషం వేసిన తర్వాత ఆయనకి నేను నచ్చి, సో ఆయన వకీల్ సాబ్ కూడా ఆయన డైరెక్టర్ కాబట్టి ఆ విధంగా ఆ పరిచయం మీద నాతో వేయించాలని ఆయన తాపత్రయపడ్డారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే చెప్పడం, ప్రొడ్యూసర్ గారు కూడా ఓకే చెప్పడం, అదొక మైల్ స్టోన్ అది. సో వాళ్ళు అంత ఇంప్రెస్ అయ్యారంటే మీ ఆవిడ గారు ఎంత ఇంప్రెస్ అయ్యి ఉంటారు. అది ఇప్పుడు రియాక్షన్ ఎలా ఉండింది అలా వేసినప్పుడు మీరు? అయ్యో గొప్ప, చాలా ఇదిగా ఉంటుంది కదా అది ఒక అచీవ్మెంటే కదా అది. అంత పెద్ద సినిమాలో అంత పెద్ద ఆర్టిస్టులు, పవన్ కళ్యాణ్ గారు, ఒక ప్రకాష్ రాజ్ గారు, మిగతా ఆర్టిస్టులు వీళ్ళందరి ముందు చేయటం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. అంటే ఎంతసేపు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఉండి అందరినీ అందంగా చూపించే మీరు ఒక్కసారిగా స్క్రీన్ మీదకి వచ్చి మీరు అంత అందంగా కనిపించేసరికి మీ ఆవిడ గారికి ఎంతైనా ఓ మా ఆయన అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. సో మీరు కనిపించిన తర్వాత ఆవిడ మిమ్మల్ని ఏమన్నారు ఫస్ట్? అంటే అది బయటకు చెప్పరు కదా, అవన్నీ మనసులో పెట్టుకుంటారు. అవన్నీ బయటకు చెప్తే వీడి కళ్ళు నెత్తికెక్కుతూనే ఉంటాయి కదా. లేదులేండి, ఏదో ఒకటి ఆనందం బాగా తెలుస్తాయి కదా అవన్నీ. ఏదో ఒకటి ఆనందాలు అని ఉండరా? డెఫినెట్ గా ఆనందపడతారు. ఎందుకు ఆనందపడరు? బ్రహ్మాండంగా ఆనందపడ్డారు అంతా చేశారు. అది ఒక నాకు ఒక వెకేషన్ లాగా. అంటే నాకు ఈ సినిమా యాక్టింగ్లు అవన్నీ ఏంటంటే ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ తెలుసుకోవడానికి కొంచెం నాకు అవకాశం అన్నమాట. వెళ్తున్నప్పుడు అవన్నీ ఏమేమి వాడుతున్నారు, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవటానికి ఒక అవకాశం కాబట్టి నాకు ఒక ఇంట్రెస్ట్ అది. ఇప్పుడు మీకు ఏది ఈజీ అనిపించింది? ఎడిటర్గా ఈజీ అనిపించిందా, సినిమాటోగ్రఫర్గా ఈజీ అనిపించిందా, డైరెక్షనా, ప్రొడ్యూసింగా, యాక్టింగా? ఏది ఈజీ కదమ్మా, ఈజీ అనుకోకూడదు, ఇష్టపడి చేయాలి. అంటే కంపారిటివ్లీ నేను చాలా ఇష్టపడి చేసేది ఎడిటింగ్. ఎడిటింగ్ అంటే నాకు అంటే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఇంత రష్ తెచ్చి పడేసి ఏదయ్యాలో అన్న ఒక మైండ్ డిస్టర్బెన్స్ ఉండదా? అక్కడే క్రియేటివ్ థాట్స్ ఉంటాయి, అక్కడే ఆలోచించి దాన్ని ఎలా చేయాలి, ఎలా ముందు వెనక ఎలా చేయాలి, ఏం చేయాలి, అవన్నీ నేను ఒక్కడనే కూర్చొని ఆలోచిస్తా కదా. సో నాలో నేను అక్కడ స్పెండ్ చేస్తా కాబట్టి ఆ వర్క్ నాకు చాలా ఇష్టం. అంటే ఇంకా క్రియేటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అక్కడే మదన పడతాం, ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తాం, ఇలా వేస్తాం, ఇది కాదని ఇంకోటి చేస్తాము. బయట షూటింగ్స్లో అట్లా కుదరదు కదా. షూటింగ్లో ఎక్కువ మంది ఉంటారు, జనంతో కూడుకున్న వ్యవహారం, టైంతో కూడుకున్న వ్యవహారం. అక్కడ నేను ఎక్స్పెరిమెంట్లు చేయడానికి స్కోప్ ఉండదు. రీసెంట్గా మేము ఒక వీడియో చూసాము, బాలకృష్ణ గారిది ఒక షో మీరు ప్రోమో షూట్ చేస్తున్నట్టు. అవును, అంటే అన్స్టాపబుల్ కి ఆహా వాళ్ళు ప్రోమో షూట్ బాలకృష్ణ గారితో అది చేసి అదృష్టం కలిగింది నాకు. అంటే బాలకృష్ణ గారు ఏంటంటే ఆయన ఫస్ట్ పిక్చర్ అన్నదమ్ముల అనుబంధం అని మా నాన్నగారి డైరెక్షన్ లో చేశారు ఆయన. ఆయన ఫస్ట్ పిక్చర్ అనమాట అది. సో ఆ ఫస్ట్ పిక్చర్ మా నాన్నగారి డైరెక్షన్ లో చేశారు, మూవీ అన్నదమ్ముల అనుబంధం. ఎన్టీ రామారావు గారు అందులో మెయిన్ చేశారు. ఆ తర్వాత మా తమ్ముడు ఉన్నాడు, అతనితో మా ఆయన కెమెరామెన్గా భైరవ దీపం, ఆదిత్య 369 చేశారు, మంచి సినిమా. ఆ తర్వాత ఇప్పుడు నాకు అవకాశం అట్లీస్ట్ ఈ ఏజ్లోనే ఆయనతో వర్క్ చేసే అవకాశం రావటం నిజంగా అదృష్టం అనమాట. ఎలా ఉంది సార్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంతా? ఎలా ఉంది? బాలకృష్ణ గారు కోఆపరేటివ్ గా ఉన్నారా? షూటింగ్కి వెళ్ళే ముందు కొంత భయపెట్టించారు, ఆయన కొంచెం మూడీ కదా, ఎలా ఉంటుందో ఏంటో అని. నేను కూడా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మళ్ళీ ఆయన ముందు వెళ్ళి చులకన కాకూడదని కొంచెం భయపడ్డాను. కానీ ఈజ్ వెరీ వెరీ ప్రొఫెషనల్, యాక్చువల్లీ మంచి కోఆపరేటివ్, వెరీ కోఆపరేటివ్. ఆయన వెరీ కోఆపరేటివ్. అసలు మీరు ఆ వర్కింగ్ వీడియోస్ అవి చూస్తే ఎంత బాగా కోఆపరేటివ్గా ఉన్నారో తెలుస్తుంది యాక్చువల్గా. సెట్కి కూడా ఆయన ఇప్పటి ఆర్టిస్టులా కాదు, ఆయన ఆ పూర్వకాలపు ఆర్టిస్ట్ కాబట్టి 10 o'clock షాట్ అంటే 9:35కి సెట్కి వచ్చేసారు ఆయన. వచ్చేసేసి రిహార్సల్స్ అవి చూసుకొని కరెక్ట్గా 10 అంటే 10కి ముహూర్తం అంటే 10కి షాట్. టైం షార్ట్ అయిపోగానే సెట్లోనే ఒక మూల కుర్చీ వేసుకొని ఒక చిన్న ఫ్యాన్ పెట్టుకుని అక్కడే కూర్చున్నారు. మళ్ళీ క్యారవాన్లోకి వెళ్ళటం ఇవన్నీ లేవు, అక్కడే కూర్చోవటం. షార్ట్ చెప్పగానే ఇమ్మీడియట్గా విత్-ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వచ్చేయటం, ఏం చెప్తే అది, దానికి కొంచెం ఆయన సైడ్ ఇన్పుట్స్ తీసుకొని చేయటం. మళ్ళీ బ్రేక్ అనే వరకు ఆయన బయటికి వెళ్ళింది నేను చూడలేదు.
సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ అనమాట. రియల్లీ చాలా పెద్ద బ్లెస్సింగ్ నేను ఆయనతో పనిచేయడం. ఫన్ వే ఫన్ జోన్ ఉందా ఆయనలో? అయ్యో ఉందమ్మా, ఈజ్ వెరీ హ్యూమరస్ పర్సన్, చాలా హ్యూమరస్. అంటే ఆయనకు అంటే ఆయన హ్యూమరస్ గా ఉంటారు, మాకు టెన్షన్ కదా వర్క్ అయిపోవాలని. సో మేము ఆయన ముందు అలా హ్యూమరస్ గా, ఆయన పాపం చాలా జోవియల్ గా అందరితో కలివిడిగా చాలా బాగా చేశారు. సో ఒకవేళ మీకు ఇప్పుడు అవకాశం వచ్చి ఒక పెద్దది ఏదైనా ఒక మూవీ అవకాశం వస్తే అందులో ఎవరు హీరోగా ఉంటే మీకు బాగా అనిపిస్తుంది అనేది ఏదన్నా ఒకటి మైండ్లో ఉండిందా? ఐఎమ్ వెరీ కంటెంట్ అనమాట, నేను చాలా తృప్తి ఇప్పటికే. ఏదైనా పెద్ద సినిమా వస్తే అంటే భగవంతుడు ఆశీస్సులు ఉంటే రావచ్చు, వస్తే ఏదున్నా కూడా నా వర్క్ నేను హానెస్ట్గా సిన్సియర్గా ఎలా చేయాలో 100% నా ఇన్పుట్స్ ఇచ్చి చేస్తాను. ఎలాంటి టైప్ ఆఫ్ కాంటెంట్ని మీరు చేయాలనుకుంటా ఉంటారు? అంటే మీకు అది కూడా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలాగా ఉంటుందమ్మా. ఇప్పుడు నేను బిగినింగ్ డేస్లో ఉన్నప్పుడు మామూలుగా ఎమోషనల్ సీరియల్స్ చేశాను, తర్వాత క్రైమ్ థ్రిల్లర్స్ చేశాను. అలా పోను మళ్ళీ ఇప్పుడు రాగానే డివోషనల్ ఎక్కువ చేస్తున్నాను. సో ఇలాగా ఆ టైంని బట్టి ఉంటుంది. యాక్చువల్గా యాక్టర్ కానీ యాంకర్ కానీ లేకపోతే కెమెరా ముందు ఎవరు కనిపించినా సరే అందంగా కనిపించాలి మేము, సో రెడీగా ఉండండి, బాగా చూపించండి అని మేము అంటూ ఉంటాము. సో అంత అందంగా చూపించడానికి అంటే కెమెరామ్యాన్స్ కానీ సినిమాటోగ్రాఫర్లు కానీ మరీ ముఖ్యం అనమాట. సో మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది? ఎవరైనా బాగా చూపించండి, అందంగా చూపించండి అని అన్న వాళ్ళు ఉన్నారా? అది ఉంటారు కదా, అది ఎండేస్లో ఉంటారు కదా. ఇప్పుడు సుమ గారు కానీ, సన గారు, శిల్ప గారు, వీళ్ళందరూ కూడా నా దగ్గర చేసిన వాళ్ళే కదా. వాళ్ళందరూ బిగినింగ్ డేస్లో అలాగే అనుకుంటారు కదా, అందంగా చూపించాలి అనుకుంటారు. మేము కూడా వాళ్ళని అందంగా చూపించాలని తాపత్రయం ఉంటుంది కదా. అవును. సో వాళ్ళు అన్నప్పుడు మీకు ఫీలింగ్ ఏంటి? మేము బాగానే చూపిస్తాం, మీరు అలా ఉంటే అలా చూపిస్తాం అంటారా? అలా కాదు, వాళ్ళు ఉన్నదానికంటే ఎలివేట్ చేసి చూపిస్తేనే కదా వాళ్ళకి మన మీద అభిమానం వచ్చేది. అవును. సో అది ఉన్న అందానికంటే దాన్ని ఎలివేట్ చేసి ఎలా చూపించాలని ఆలోచిస్తాను. నాకు ఒక క్వశ్చన్, అంటే మేబీ ఆడియన్స్ ఏంటి ఇంత సిల్లీ క్వశ్చన్ అడుగుతున్నావు ఏంటి అనుకుంటారేమో, బట్ నాకు అడగాలని ఉంది. ఎందుకు సార్ మనం కెమెరాలో రియల్గా ఉన్న కంటే కెమెరాలో ఒక 1 ఇంచ్ ఎక్కువ కనిపిస్తాము? అలా ఏ ఉండదమ్మా, అది కెమెరా ఇస్ చాలా మిర్రర్ లాంటిది కదా, ట్రూ అది. కానీ మనం చూసుకుంటున్నప్పుడు అలా అనిపిస్తుంది అనమాట కొద్దిగా. ఇప్పుడు జనరల్గా మనము సినిమా ఆర్టిస్టులు వీళ్ళందరినీ హీరో హీరోయిన్స్ చూస్తాము, పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు వాళ్ళంత మంచిగా కనిపిస్తూ ఉంటారు, రియల్గా వాళ్ళని చూసేసరికి చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటారు. అది డైమెన్షన్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు సినిమా అనుకోండి, అది లైఫ్ కంటే 2.5-3 times లార్జ్గా మనం చూస్తాం ఇది స్క్రీన్ మీద. తర్వాత మీరు లైఫ్కి వచ్చేటప్పటికి, లైఫ్ సైజ్కి వచ్చేటప్పటికి రియల్ సైజ్ చూస్తాం. సో సినిమాలో అంత రియల్ పెద్ద స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఏదో కొంచెం లావుగా ఉన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ దగ్గరికి రాగానే ఏదో చిన్నగా ఉన్నట్టు. ఇప్పుడు ఆర్టిస్టులు అమ్మాయిలు కూడా సినిమాలో చూసినప్పుడు లావుగా ఉన్నారు, కానీ ఎదురుగా చూస్తే అంత సన్నగా ఉన్నారంటే అనుకుంటారు. అది రియల్ ఏంటంటే ఇదేనమాట, సినిమాని